ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపు డిసైడ్ చేసే జిల్లాలు ఏవి అంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలనే చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలుగా ఉన్నప్పుడు కూడా ఆ జిల్లాల్లో ఎక్కువ 34 స్థానాలకు సంబంధించి ఎక్కువ స్థానాలు ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో కంప్లీట్గా ఆ పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అనేది ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా గోదావరి జిల్లాల మీద పడింది. గోదావరి జిల్లాల్లో ఏ స్థానాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం గోదావరి జిల్లాలో అటు ఇటు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఎప్పుడైతే కూటమిగా ఏర్పడ్డాయో ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ బలంగా జరిగేది గోదావరి జిల్లాల్లోనే అనేది మొదటి నుంచి అంచనా. సో ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా కూడా ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలుగా లేవు కాబట్టి కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇలాగ రాజమండ్రి జిల్లా, ఇలా జిల్లాలు విడిపోయాయి కాబట్టి ఆ జిల్లాల వారీగా అంచనా వేసుకున్నా సరే ఓటు బ్యాంకు పోలింగ్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే చాలా మెరుగుపడింది. భారీగా స్వచ్ఛందంగా జనాలు బయటకు వచ్చి ఓట్లేశారు. అయితే ఈ పెరుగుదల ఖచ్చితంగా ఎవరికి సానుకూలకంగా మారుతుంది అనేది ఇప్పుడు అక్కడ చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు వేస్తున్న లెక్కలు అంచనాల ప్రకారం చూసుకుంటే కూటమి వైపే ఎక్కువ మొగ్గు చూపారు, అందుకే ఈ స్థాయి ఓటింగ్ పెరిగింది అనేది బాహాటంగానే అక్కడ విమర్శిస్తున్నారు, చర్చిస్తున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే వైసీపీకి సంబంధించి, ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్గానే బరిలోకి దిగింది కాబట్టి గోదావరి జిల్లాలో ఈసారి తమ ఓటు బ్యాంకు తగ్గిందా, తమకు ఓటు పర్సంటేజ్ తగ్గుతుందా, ఈ లెక్కలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు అనపత్తి లాంటి ప్రాంతంలో ఉంది అంటే ఆయన పోరాడి మరీ సాధించుకున్నారు. కండువా మార్చుకుని అయినా సరే అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలోకి దిగారు. ఇక ప్రధానంగా పిఠాపురం లాంటి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఉండడం, ఆ ప్రభావం చుట్టుపక్కల కనీసంగా ఒక 2-3 నియోజకవర్గాల మీద ఖచ్చితంగా ఉంటుంది అనేది. ఇప్పుడు అదే మొత్తం చూసుకుంటే కనుక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఫెచ్చింగ్గా ఉన్నారో ప్రస్తుతం పెరిగిన ఓటు శాతం ఎవరికి కలిసి వస్తుందో ఖచ్చితంగా ఆ పార్టీయే ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది అనే చర్చ అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలో మొదలైంది.